అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి సైకాలజిస్ట్ ప్రసన్న దుర్గ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే జువెనైల్ కేసెస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. అంటే మైనర్ వాళ్ళు చేస్తున్న కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. అంటే మైనర్ వాళ్ళు ఏమైనా చేస్తే శిక్ష పడదు అనా? లేకపోతే ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా? లేకపోతే తల్లిదండ్రుల పెంపకమా? లేకపోతే స్కూల్లో టీచర్స్ ఆ విధంగా నేర్పిస్తున్నారా అనేది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే కుక్కట్పల్లిలో ఇన్సిడెంట్స్ మనం చూసాం. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? బేసిక్‌గా క్రైమ్ అనేది చెయ్యాలి అంటే దాని వెనక ఎంతో బలమైన రీజన్ ఉండాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే క్రైమ్ చేసే పర్సన్ సైకలాజికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఓకే. ఆ క్రైమ్‌ని ప్లాన్ చేసుకునే ముందు దాని ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్‌ని కూడా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఈ ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయగలమా లేదా అనేది కూడా అబ్బాయి ఆలోచించుకోవాలి. కానీ ఇవన్నీ కూడా ఆలోచించే చేస్తున్నారనిపిస్తుందా మీకు? లేదు. ఎక్కడా కూడా లేదు. క్రైమ్ జరిగిన తర్వాత వచ్చే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్‌ని ఎవ్వరూ కూడా ఊహించట్లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ కేస్‌లో మనకి ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించి చెయ్యాలి, తర్వాత ఇదొస్తుంది అనేది ఎక్కడా కూడా లేదు. సైకలాజికల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉండాలి. ఈ అబ్బాయి ఇక్కడ చేసింది ఏంటి అంటే ఆ ప్లానింగ్ ఏం లేదు. ఓకే. పిల్లలు ఇలా ఉండడానికి కారణం పేరెంట్స్ మాత్రమే అని చెప్పలేం. ఎందుకు అంటే పిల్లలు ఇంట్లో ఉన్నట్టు బయటుండరు. ఇంట్లో పేరెంట్స్ ముందు బిహేవ్ చేస్తున్నట్టు బయట బిహేవ్ చేయరు. ఎంతమంది పిల్లలు నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నేను చిన్న మిస్టేక్ చేశాను, ఇది నా పేరెంట్స్‌కి చెప్తే నాకున్న భారం దిగుతుంది అని ఎంతమంది పిల్లలు ఆలోచిస్తున్నారు అసల? లేదు. ఆలోచించట్లేదు. ఎందుకు అంటే వాళ్ళని కొడతారు, తిడతారు, ఇంకేదో చేస్తారు అన్న భయం వాళ్ళల్లో ఉంది. అంటే మేడం అది పిల్ తల్లిదండ్రులు కూడా ఆ విధంగా చూస్తున్నారని చెప్పొచ్చా? ఎందుకంటే చిన్న పిల్లోడు ఎవరైనా వచ్చి ఇలా వేరే వాళ్ళని కొట్టాను డాడీ, వేరే వాళ్ళని తిట్టాను డాడీ అన్నప్పుడు వెంటనే వీళ్ళు రియాక్ట్ అయిపోతున్నారు. అలా కాకుండా దగ్గర కూర్చోపెట్టి కొంచెం వాళ్ళని బుజ్జగిస్తే ఇలాంటి పరిస్థితి రాదేమో అని చెప్పొచ్చు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు నువ్వు క్రైమ్ చేసిన పిల్లలు ఎవరినైనా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి పేరెంట్స్‌తో ప్రాపర్ అటాచ్‌మెంట్ అనేది ఉండదు. నువ్వు అబ్జర్వ్ చెయ్యి. అక్కడ ఏం జరుగుతుంది అంటే చాలామంది అటాచ్‌మెంట్ అంటే మా అబ్బాయి ఎప్పుడూ నాతోనే ఉంటాడు, మా అమ్మాయి నాకు చెప్పకుండా ఏమీ చేయదు, ఇలా చెప్తూ ఉంటారు. అది కాదు అటాచ్‌మెంట్ అంటే. వాళ్ళు లోపల ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారా అనేది వాళ్ళ మాటల ద్వారా నీకు ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నారా లేదా? ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు? తన వాళ్ళ ఫీలింగ్స్‌ని, థాట్స్‌ని ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓవర్‌గా రియాక్ట్ అయిపోవడం. ఇలా జరిగింది, నా వల్ల ఇలాంటి పొరపాటు ఒకటి జరిగింది అని చెప్పగానే నువ్వెందుకు చేసావు అలా, ఇలా అని చెప్పేసి కొట్టేంత పని, నలుగురిలోనూ ఇన్సల్ట్ చేయడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటివి చేయడం వల్ల పేరెంట్స్‌కి భయపడి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఒక అబద్ధం, దాని మీద ఇంకొక తప్పు, ఇంకొక అబద్ధం అలా చేసుకుంటూనే వెళ్తున్నారు. సో మేడం, ఇక్కడ చూసుకుంటే దొంగతనానికి వెళ్ళాడు. ఆ అమ్మాయి సహస్ర అనే అమ్మాయి చూసింది. సో అక్కడే ఉన్న కత్తి తీసుకొని విచక్షణ రహితంగా అంటే ఇష్టం వచ్చినట్టుగా పొడి చేయడం. అంటే ఆ తర్వాత కూడా అబ్బాయిలో అసలు ఇంత కూడా భయం గానీ, లేకపోతే బాధ కానీ, నా వల్ల ఒక ప్రాణం పోయింది అన్న ఆలోచన కూడా లేకుండా ఒక 5 డేస్ మూవ్ ఆన్ అవ్వడం అనేది అసలు ఎలా చూడొచ్చంటారు దాన్ని? ప్రాపర్ అటాచ్‌మెంట్ ఎప్పుడైతే పిల్లలకి పేరెంట్స్‌తో ఉండదో వాళ్ళకి ఇంకా వేరే ప్రపంచం ఏముంది? తల్లిదండ్రులు టైం ఇవ్వట్లేదు. ఇక్కడ ఈ కేసులో ఏం జరిగింది? తండ్రి తాగుబోతూ ఏ పని చేయడు అని చెప్పారు మనకి. తల్లి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అన్నారు. సరే, ఒక్క ఆడది సంసారాన్ని మొత్తం ఆ భారం అంతా తన భుజాల మీద వేసుకొని చెయ్యాలి అంటే ఆవిడ ఎంతవరకు చేయగలదు? పైగా మగపిల్లాడికి తండ్రి గైడెన్స్ చాలా అవసరం. మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం దీని గురించి. అక్కడ తండ్రే తాగుబోతు అయ్యుండి ప్రాపర్‌గా గైడ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పిల్లాడు ఏం నేర్చుకుంటాడు? తను ఏం చేస్తున్నాడు అనేది ఫస్ట్ థింగ్ పేరెంట్స్‌కి తెలీదు. ఎప్పుడైతే పేరెంట్స్‌తో అటాచ్‌మెంట్ లేదో పిల్లలకి ఇంకొక ప్రపంచం ఏంటి అంటే మొబైల్. అది స్క్రీన్ ఏదైనా కావచ్చు. దానిలో క్రైమ్ సీరీస్‌ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మగపిల్లలు పైగా టీనేజ్‌లో ఉన్నవాళ్ళు. ఎందుకు అంటే ఫస్ట్‌ది ఎవరో ఒకళ్ళు చెప్తారు. స్కూల్‌లో పిల్లలు ఎవరో ఒకళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ సీరీస్ వచ్చిందిరా బావుంది, ఈ సినిమా చాలా బావుంది, అందులో విలన్ ఇలా ఉంటాడు, హీరో ఇలా ఉంటాడు, ఎంత చేసినా దొరకడు. ఈ టైప్ ఆఫ్ సీరీస్ ఎక్కువ ఇష్టపడుతూ చూస్తున్నారు. ఫస్ట్‌ది కొంచెం భయం అనిపిస్తుంది. అది ఎండ్‌కొచ్చేటప్పటికి అందులో ఉన్న థ్రిల్‌ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అదేమవుతుంది? ఒక సీరీస్, 2, 3 ఇంకా అలాగే అదే కంటిన్యూ అవుతున్నారు. ఎప్పుడు కూడా మన బ్రెయిన్‌కి మనం ఏదైతే ఫీడ్ చేస్తూ ఉంటామో మన చుట్టూ ఉన్న ఆరా కూడా అలాగే ఉంచుకోమని చెప్తుంది మన బ్రెయిన్. మేడం, ఇప్పుడు ఏదైతే వెబ్ సిరీస్ క్రైమ్‌వి, సీఐడీ కానీ ఇవి చూస్తున్నాడో, ఆ ఎండ్‌లో కూడా వాళ్ళు శిక్షించబడతారు, వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది అనేది ఎందుకు తీసుకోవట్లేదంటారు మరి?
ఇప్పుడు అట్రాక్షన్ ఏజ్. వాళ్ళు ఏం తీసుకుంటారు? ఇప్పుడు నేను నీకు ఏదైనా సలహా ఇచ్చాననుకో, నువ్వు ఎంతవరకు తీసుకుంటావు? అది నువ్వు చేయగలిగినంత వరకు, నీ మైండ్ సెట్ని బట్టి నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకే తీసుకుంటావు. వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించట్లేదు. అది సినిమా, అదంతా యాక్టింగే అని ఎంతవరకు తెలుసుకుంటారు వాళ్ళు? అదేదో ప్యాషన్గా చేస్తున్నారు. తర్వాత ఇన్ని ఉంటాయి అని తెలియట్లేదు. అది చూపించిన ఒకవేళ ఆ సిరీస్లో కానీ సినిమాలో కానీ అది తీసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. అందుకనే పిల్లలు ఏం చేస్తున్నారో అనేది మానిటర్ చేసుకోవాలి అని చెప్పేది. ఫోన్లు చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా గైడ్ చేయాలి. ఇప్పుడు పిల్లలకి హిస్టరీ డిలీట్ చేసే ఆప్షన్ కూడా తెలిసిపోయింది. అవును. సో ఏం చేయాలి? పేరెంటల్ కంట్రోల్ ఖచ్చితంగా యూస్ చేయాలి. ప్రతి పేరెంట్ తెలుసుకోవాలి దాని గురించి. మెయిన్ మేడం స్కూల్ బుక్స్ కూడా చెక్ చేయని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు పేరెంట్స్. ఎందుకంటే ఆ అబ్బాయి చేసిన అందులో మనం బుక్స్లో చూడొచ్చు రాసుకోవడం. అంటే ఎక్కడెక్కడ దొంగతనం చేశాను, ఎలా గోడ దుంకాలి, ఎలా చేయాలి అని మొత్తం క్లియర్గా రాసుకున్నాడు నెల ముందే. అంటే స్కూల్లో టీచర్స్ అయినా లేకపోతే ఇంట్లో పేరెంట్స్ అయినా బుక్స్ కనుక చెక్ చేసి ఉంటే ఈరోజు అంత పరిస్థితి జరిగేది కాదని చెప్పొచ్చు కదా. పేరెంట్స్ స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాళ్ళ బుక్స్ చూడాలి. తర్వాత ఒక ఫ్యామిలీ టైం అనేది, ఒక క్వాలిటీ టైం అనేది పెట్టుకోవాలి. నైట్ డిన్నర్ అయినా, చేసే హాఫ్ అన్ అవర్ అయినా కూడా అందులో కమ్యూనికేషన్ క్వాలిటీగా ఉండాలి. నువ్వు ఈరోజు ఏం చేసావు, మార్నింగ్ నుంచి నేను ఇది చేసా, నువ్వేం చేసావు, నీ స్కూల్లో ఏం జరిగింది అనే ప్రాపర్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఇలాంటివి రావు. ఇంకొకటి ఏంటి అంటే పేరెంట్స్ పిల్లల్ని ఎప్పుడైతే పిల్లలు ఏజ్కి తగ్గట్టు వాళ్ళల్లో వచ్చే మార్పుల్ని, వాళ్ళ గ్రోత్లో వచ్చే మార్పుల్ని చూసుకుంటూ వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు గైడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే వయసుకు తగ్గట్టు ఎందుకు గైడ్ చేయాలి అంటే, ఇప్పుడు నీకు ఒక అబ్బాయి ఉన్నాడు కదా, ఏజ్ ఎంత? 8 years. 8 years. ఇప్పుడు ఆ అబ్బాయికి 2 years 3 years ఉన్నప్పుడు అన్నం తినకపోతే ఏమవుతుందని చెప్పేదానివి? బూచోడు వస్తాడు, బూచోడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు అని చెప్పేదానివి. అదే మాట ఇప్పుడు 8 years వచ్చాక చెప్తే వింటాడా? నో. అసలు హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి అలా తినిపిస్తే తింటారు. ఎగ్జాక్ట్లీ. అసలు మనకి ఫుడ్ అనేది ఎందుకు అవసరం, మనం ఎందుకు తీసుకోవాలి, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ మనకు అవసరం అనేది మన బాడీలో గ్రోత్కి సైకలాజికల్గానైనా అది ఫిజికల్గానైనా గ్రోత్కి కొన్ని న్యూట్రిషన్స్ కావాలి. దీనిలో ఈ ప్రోటీన్ ఉంటుంది, దీనిలో ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రాపర్గా మనం తీసుకున్నట్లయితేనే మన గ్రోత్లో ఎటువంటి డీవియన్స్ లేకుండా కరెక్ట్గా ఉంటుంది అని చెప్తాం. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు చదువుకునే బుక్స్లో కూడా అవే ఉంటాయి. అప్పుడు ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుని ఓకే దీనివల్ల ఇంత ఇంపార్టెన్స్ ఉంది అనేది వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు కదా. ఖచ్చితంగా 0.1% అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా పేరెంట్స్గా మనం చెప్పకపోతే అది మనం ఫెయిల్ అయినట్టు. వాళ్ళే తెలుసుకుంటారు కదా, ఎవ్వరూ ఊరికే తెలుసుకోరు. పేరెంట్స్గా మనం చెప్తేనే తెలుస్తుంది. స్కూల్లో టీచర్స్, నైబర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరి తర్వాత ఫస్ట్ అమ్మా నాన్న ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి ఏది చెప్పినా. అందుకే చెప్తాము 6 years లోపు 90% ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో జరిగిపోతుంది. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి కూడా ఈ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాం. ఎక్కడైతే ప్రాపర్ అటాచ్మెంట్ ఉండదో ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఇంకొకటి మగపిల్లలకి ఇప్పుడు చాలామందికి ఆడపిల్లలకే చెప్తారు నువ్వు ఇలాగే డ్రెస్ వేసుకోవాలి, మగపిల్లల దగ్గర ఇలా ఉండు, వాళ్ళతో మాట్లాడక ఎక్కువ, ఇలా వాళ్ళు ఉంటారు, నువ్వు ఇలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. ఎట్ ద సేమ్ టైం అబ్బాయిలకు కూడా చెప్పాలి. దీని గురించి ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను నేను. కొన్ని ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుని కలవడం జరిగింది. ఇలా ఫెస్టివల్కి దానికో వెళ్తే మాట్లాడాను. అప్పుడు ఆ అబ్బాయికి 7 years. అయితే ఆడుకుంటున్నారు అక్కడ గ్రౌండ్లో, బాయ్స్ ఆడుకుంటున్నారు, ఆడపిల్లలు ఆడుకోవడానికి వస్తున్నారు, వాళ్ళ ఏజ్ గ్రూపే అందరూ కూడా. వస్తూ ఉంటే మీరు రావద్దు అని తను ఒక కర్ర ఇలా అడ్డుగా పెట్టేశాడు. ఓకే. నేను చూసా, ఎందుకు అలా చేస్తున్నావు, వాళ్ళు ఎందుకు రానివ్వట్లేదు ఆడుకోవడానికి అని అడిగితే నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. నేను గర్ల్స్తో ఆడుకోను, నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అంటే ఆ ఏజ్కి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతే ఒక చిన్న మాటగా చాలా క్యాజువల్గా చెప్పొదిలేసాను. నువ్వు ఇలాగే ఆడపిల్లల్ని ఏడిపిస్తే నేను జైల్లో వేసేస్తారు అన్న. అంతే, వాడు పెద్ద సీరియస్గా తీసుకోలేదు, అయిపోయింది. రీసెంట్గా ఒక 3 months బ్యాక్ మళ్ళీ కలిశాను. ఇప్పుడు ఆ అబ్బాయికి 14 years వచ్చాయి. నేను మాట్లాడే ప్రాసెస్లో నాకు ఏమర్థమైందంటే ఇంకా అదే థాట్స్తో ఉన్నాడు. ఆడపిల్లలు అంటే ఇష్టం లేదు, వాళ్ళకి దూరంగా ఉండాలి అనే ఒపీనియన్తో ఉన్నాడు. అంటే కంప్లీట్గా వాళ్ళని ఏ విషయంలోనూ యాక్సెప్ట్ చేయట్లేదు, ఈవెన్ మదర్ అయినా ఏదైనా కూడా. అయితే సరదాగా బయటకు తీసుకెళ్ళి ఒక 1 hour తనతో మాట్లాడా. ఏం లేదు, జస్ట్ ఒక 4 points చెప్పా. అసలు ఆడపిల్లలంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అని అడిగితే తను చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే,
సొసైటీ అంతా కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. మేము వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు మాతో మాట్లాడినా ఎండ్ ఆఫ్ ద డే మమ్మల్నే ఇరికిస్తారు వాళ్ళు. ఓకే. ఇలాంటివన్నీ నేను చూశాను. సో నేను వాళ్ళకి దూరంగానే ఉండాలి అనుకుంటున్నాను అని చాలా క్లియర్గా చెప్పాడు. సరే, అందరు ఆడవాళ్ళు అలా ఉండరు, ఆడవాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు అని చెప్పి ఒక 4 పాయింట్స్ చెప్పా. ఒకప్పుడు వాళ్ళు అలా ఉండేవారు, ఇంట్లో నుంచి బయటికి రాలేక. మన అమ్మమ్మలు వాళ్ళందరూ కావాలంటే అమ్మని అడుగునో చెప్తుంది. అమ్మ వాళ్ళందరినీ దాటుకుని ఒక స్టెప్ ముందుకు వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా వాళ్ళకి ఎక్స్టర్నల్ ప్రెషర్స్ చాలా ఉంటాయి, వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా. అందుకు సొసైటీ వాళ్ళకి కొంతవరకు సపోర్ట్గా ఉంటుంది. అలా సపోర్ట్గా ఉన్నా కూడా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్న ఆడవాళ్ళు కూడా ఉంటారు. నాన్న, నువ్వు నీకు అనిపించింది ఒక్కటే ఫ్రేమ్ చేసుకోకు, ఒక్కసారి దీని గురించి కూడా నువ్వు ఒకసారి ఆలోచించు అన్నా. అయిపోయింది. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. ఒక 3 days తర్వాత వాళ్ళ మదర్ కాల్ చేసింది నాకు. నువ్వు ఏం చెప్పావో నాకు తెలియదు, ఒక 2 days వాడు కంప్లీట్గా మ్యూట్ అయిపోయాడు. నేను నిన్న కాల్ చేద్దాం అనుకున్నాను, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా అయిపోయాడు అని. కానీ ఈరోజు మార్నింగ్ ఏం జరిగింది అంటే, వాడు నన్ను వచ్చి గట్టిగా హగ్ చేసుకొని సారీ అమ్మా అని చెప్పాడు. వాడు ఏ ఉద్దేశంతో చెప్పాడు, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అని నేను ఈరోజు వరకు వాడిని క్వశ్చన్ చేయలేదు అసలు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను అనేసి తను చెప్పింది. నువ్వు ఏం చెప్పావో నాకు తెలీదు, కానీ నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. వాడు అలా వచ్చి సారీ చెప్పి హగ్ చేసుకునేటప్పటికి నాకు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు అనిపించింది. అంటే ఇంక అప్పటి నుంచి తను వాళ్ళ మదర్ని చూసే పర్సెప్షన్ మార్చుకున్నాడు. ఇవన్నీ తనకు తెలియలేదు కదా, ఒక్కడే బాబు, సిబ్లింగ్స్ లేరు. గర్ల్స్ ఉంటే ఏమైనా కొంచెం తెలిసేదేమో, తెలియలేదు. అందుకని వయసుకు తగ్గట్టు ఫీడ్ చేయాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం చూసే మీడియాలో అంతా కూడా ఇలా చెయ్యాలి అనే ఉంటుంది. ఏది ఎప్పుడు చెయ్యాలి అనే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా ఎవరో ఇవ్వరు. అది కదా పేరెంట్స్ గైడ్ చేయాలి. ఇంకోటి మేడం, ఒకవేళ పిల్లలే వెళ్ళి పేరెంట్స్ని ఏదైనా అడిగినా కూడా నీకెందుకు ఈ ఏజ్లో అని అనే పేరెంట్స్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అని చెప్పచ్చు. మరి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అత్యాచారం జరిగిన కేసే ఏదో ఉంది ఆడపిల్లల్ని. వాళ్ళని అడిగితే అన్నీ నెగిటివ్ థింగ్సే చెప్తారు. అంటే వాళ్ళు ఆడపిల్లల్ని చూసే పర్సెప్షన్ అలా ఉంటుంది, అది చిన్నప్పటి నుంచి ఫ్రేమ్ చేసుకున్నది. కానీ ఒక 14 years 15 years వచ్చిన తర్వాత మగపిల్లల్లోనూ బయలాజికల్గా చేంజెస్ వస్తాయి, ఆడపిల్లల్లో కూడా వస్తాయి. అసలు ఎందుకు వస్తాయి చేంజెస్ అనేవి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు అబ్బాయి చూసే దృష్టి మారుతుందా, మారదా? మారుతుంది. ఆడపిల్లల్లో బయలాజికల్ చేంజెస్ ఎందుకు వస్తుంది, రిప్రొడక్షన్ కోసం యూజ్ అవుతుంది, మదర్హుడ్ కోసం ఇవన్నీ ఉన్నాయి, ఇందుకోసం మనం పెట్టారు, వాళ్ళు లేకపోతే మనం లేము అని ఏ రోజైతే తల్లి తండ్రి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పేరెంటింగ్లో ఇలాంటివి అన్నీ కూడా యాడ్ చేసుకుని పెంచుతూ ఉంటారో, ఇలాంటి అత్యాచారాలు జరిగే అవకాశం ఉంటుందా? నో. అది కదా, అక్కడ కదా స్టార్ట్ అవ్వాలి. ఏదైనా సరే మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలనేది అర్థమవుతుంది మ్యామ్. కానీ పేరెంట్స్ కూడా ఒక వైపు నుంచి, అంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా వస్తున్నారా అక్కడి వరకే చూస్తున్నారు, కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. బట్ ఈ కేసులో జూనియల్ మెంటాలిటీ ఉన్న ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది అసలు? ఇప్పుడు అబ్బాయి ఇంట్లోంచి బయటకు వెళ్తున్నాడు అనుకోండి, అమ్మ నేను బయటకు వెళ్ళొస్తా. ఓకే, సరే వెళ్ళు, తొందరగా వచ్చి. ఈ 2 మాటలే ఉంటాయి. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు అనే క్వశ్చన్ ఉండదు అక్కడ. అది 10 ఏళ్ల పిల్లాడైనా 13 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా ఫ్రెండ్తో వెళ్తున్నాను, ఓకే ఎక్కడికి వెళ్తున్నావు, ఎంతసేపట్లో వస్తావు అనే క్వశ్చన్ అడగాలి కదా తల్లి. ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో పనులు చేసుకుంటూ వీళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉంటే మాటలు. ఇక్కడ ప్రాపర్ కమ్యూనికేషన్ ఎక్కడ జరిగింది? లేదు. ఏదైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే పిల్లలకి ఐ కాంటాక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అప్పుడు వాళ్ళు అబద్ధం చెప్తున్నారా, ఏమైనా దాస్తున్నారా, లేదంటే అందులో నిజం ఉందా అనేది మనకు అర్థమవుతుంది. ప్రాపర్గా అటాచ్మెంట్ లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. అలా ఫ్రేమ్ చేసుకున్న రోజున ఇలాంటి క్రైమ్స్ జరగకుండా మనం కొంతవరకు ఆపగలం. ఓకే, అంటే ఇప్పటికైనా సరే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈ మైనర్ బాలుడు అంటూ ఉన్నామో, వాళ్ళ మదర్కి ముందుగానే తెలుసు ఇతనే ఆ క్రైమ్ చేశాడు అని చెప్పి. ఇంకోటి మేడం, ఇక్కడ క్లియర్గా మనం వాళ్ళకి చెప్తున్నారు మనకి, వాళ్ళ మదర్ వచ్చి అబ్బాయిని అడిగిందంట, నువ్వే చేసావు కదా నిజం చెప్పు అని. అంటే ఏ మదర్ అయినా వాళ్ళ కొడుకుని ఈ క్వశ్చన్ వేస్తుందా అసలు? ఇన్ని రోజులుగా ఆ పిల్లాళ్ళలో ఆ బిహేవియర్ అనేది, నెగిటివ్ బిహేవియర్ అనేది ఏదైతే ఉందో అది ఆవిడ అబ్జర్వ్ చేసుకుని కూడా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు అబ్బాయికి ఎంత ఏజ్, 15 years. ఇది ఇప్పటికిప్పుడు వచ్చేసింది ఫ్రేమ్ చేసుకున్న థాట్స్ అయితే కాదు. పిల్లాడు దొంగతనాలు చేస్తున్నాడు, చిన్న చిన్నవి ఇష్యూస్లో ఉన్నాడు,
ఇలా అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పినప్పుడు ఇది నాకు తెలిసి ఒక 2-3 ఇయర్స్ ముందే స్టార్ట్ అవ్వాలి. కానీ వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేదు అంటే దానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ మదర్కి ఫాదర్కి తెలుసు ఈ విషయం అనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళైనా సరే ఒక మాట పోలీసులకు చెప్పడమో లేకపోతే ఏదైనా చేసుంటే బాగుండేది. ఇక్కడ ఏం జరిగింది అంటే ఎంత పెద్ద క్రిమినల్ అయినా నెగిటివ్ సైడ్ కూడా ఆలోచించే దిగుతాడు కదా, బట్ ఇక్కడ ఈ పిల్లాడు ఆలోచించలేదు. అంటే వాంటెడ్గా చేసిన మర్డర్ అయితే కాదు కదా, కాకపోతే దాని ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది తను అసలు ఆలోచించలేదు. తను ఏదో ఆ అమ్మాయి చూసింది ఇంకెవరికో చెప్తుందేమో అన్న భయంతో చేసిన పని అది. ఏది అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడం, అది ఇక్కడ వరకు వస్తుందని వాళ్ళ పేరెంట్స్ కూడా అనుకుని ఉండరు. కానీ చిన్న మిస్టేక్సే అని కదా అని ఊరుకుంటే అవి రేపు పొద్దున ఎక్కడి దాకా వస్తాయి అనేది కూడా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది మ్యామ్. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.